హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు కృషి సానివి ఛానల్. నేను మీ నరేష్. మన ప్రీవియస్ వీడియోస్లో కార్నర్ సోఫా అనేది సింగిల్ కలర్ ఫ్యాబ్రిక్స్లో చాలా వీడియోస్ షేర్ చేశాను. చాలామంది నన్ను అడుగుతున్నారండి, డబుల్ కలర్ ఫ్యాబ్రిక్స్లో కార్నర్ సోఫా ఎలా ఉంటుందో ఒకసారి చూపించమని అడుగుతున్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను, చూపిస్తాను రండి. ఒకసారి డిజైన్ చూడండి. ఇది వచ్చేసి 6 సీటర్ సోఫా అండి. వన్ సెంటర్ టేబుల్ విత్ 2 పఫీస్. చూడండి ఫ్రెండ్స్, ఈ బాడీ మొత్తం ఏదైతే ఉందో మొత్తం డార్క్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని హైలైట్ చేయడం కోసం బార్డర్ కింద బాటమ్ సైడ్ లైట్ కలర్ మ్యాచ్ చేశారు. మొత్తం వచ్చింది చూడండి. చూసే వాళ్ళకి కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ సీటర్గా హెడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫిక్స్డ్, ఇది మూవబుల్ కాదు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి సోఫాకి అయితే దీనికి స్ప్రింగ్స్ ఇవ్వడం వల్ల అడ్జస్టబుల్ వస్తుంది, కానీ మాది వచ్చేసి ఇది ఫిక్స్డ్. ప్రతి ఒక్కదానికి ఎలాగ ఇచ్చారో ఇది కార్నర్కి వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్ దగ్గర చూడండి 2 సైడ్స్ వుడెన్ ప్లాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వుడెన్ ప్లాంక్స్ కాకుండా గ్లాస్ కానీ ఇస్తారండి, లేదా వద్దనుకుంటున్నాక ప్లెయిన్గా ఇస్తారు. మనకి ప్లెయిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కానీ ఎవరైనా కానీ వచ్చి కూర్చోవడం వల్ల డస్ట్ అనేది అక్యుములేట్ అవుతుంది, క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అలా వద్దనుకొని మేము వుడెన్ ప్లాంక్స్ అయితే అడిగాము, క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఈ సోఫాకు యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి డబుల్ కలర్ ఫ్యాబ్రిక్ అండి. రెండు కూడా స్వేడ్ ఫ్యాబ్రికే. ఏదైతే డార్క్ కలర్ ఉందో అది స్వేడే, ఏదైతే లైట్ ఉందో అది స్వేడ్ ఫ్యాబ్రికే. అండి స్వేడ్ ఫ్యాబ్రిక్ ఎందుకు ఎక్కువ లైక్ చేస్తున్నారంటే స్మూత్ ఫీలింగ్. వన్స్ మీరు ఎలా యూజ్ చేసినా కానీ ఇలా అనేస్తే ఇంకా అది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అందువల్ల ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారండి. ఇక్కడ వచ్చే సైడ్ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ ఓపెన్ ప్లేస్, వాళ్ళైతే మాకు బాటిల్స్ పెట్టుకోవడానికి ఇస్తామన్నారండి గ్యాప్, కానీ మేము వద్దన్నాము, బాగుండదని చెప్పేసి. కానీ ఇలా ఓపెన్గా ఉండడం వల్లే చాలా లుక్ అనేది బాగుంది. కుషన్స్ కూడా 2 కలర్ ఫ్యాబ్రిక్స్లోనే డిజైన్ చేసి ఇచ్చారు విత్ ట్రయాంగిల్ షేప్. చూడండి, అన్ని కుషన్స్ ఒక ఆర్డర్లో పెట్టడం వల్ల ఒక లుక్ అనేది వస్తుంది. దీనికి యూజ్ చేసిన వుడ్ వచ్చేసి నీమ్ వుడ్ అండి. ఫోమ్ వచ్చేసి 40 డెన్సిటీ ఫోమ్. చూడండి, మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోను కానీ తయారు చేయించుకున్న తర్వాత 2 ఇయర్స్ అయింది. ఇది 2 ఇయర్స్ తర్వాత కూడా స్టార్టింగ్ ఎలా ఇచ్చారో వాళ్ళు మాకు అలాగే ఉంది. చూడండి, ఫోమ్ అస్సలు డౌన్ కాలేదు. ఇది వచ్చేసి మేము ఎక్కడ పర్చేస్ చేసినామంటే డిజైర్ వుడ్ క్రాఫ్ట్. మాకు వచ్చేసి రీజనబుల్ ప్రైస్లో విత్ బెస్ట్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎవరికైనా మీకు ఇంటికి కావాల్సిన వాళ్ళు ఈ అడ్రస్, షాప్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి విజిట్ అయిన తర్వాత మీరు తీసుకోండి. ఎందుకంటే ఇంకా మేమైతే 100% ట్రస్ట్ చేసినాం, మాకైతే ది బెస్ట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, మేము తీసుకొని 2 ఇయర్స్ అయింది. ఇంతవరకు ఇది ఎలా ఇచ్చారో మా స్టార్టింగ్ అలాగే ఉంది. కుషన్ చూడండి, దీనికి సెంటర్ టేబుల్ ఏదైతే ఇచ్చినారో ఇది కానీ 2 కలర్స్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. మేమైతే 2 కలర్సే అడిగాము దీనికి, ఎందుకంటే బాటమ్ ఏదైతే ఉందో డిజైన్ అదే దీనికి సెంటర్ కావాలని అడిగాము. విత్ డైమండ్స్ వాళ్ళు ఇచ్చారు. చూడండి, లైటింగ్ వేసినప్పుడు ఎలాంటి లుక్ ఇస్తుంది, ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. పఫీస్ కూడా ఇవ్వడం జరిగిందండి, 2 పఫీస్. ఈ పఫీస్కి ఏదైతే ఉందో లెగ్స్ వచ్చేసి ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది. పఫీస్కు ప్లస్ సెంటర్ టేబుల్కు లెగ్స్ అనేటివి ప్లాస్టిక్ ఇచ్చారండి. బాడీ ఏదైతే ఉందో సోఫాకు వచ్చేసి వుడ్ లెగ్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా కనపడకుండా కార్నర్స్లో సెంటర్లో ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తూ ఇస్తే ఈ బార్డర్ లుక్ అనేది అంత హైలైట్ కనపడదు. లెగ్స్, వుడెన్ లెగ్స్ కొంచెం లోపలికి ఇవ్వడం వల్ల ఈ బార్డర్ అనేది హైలైట్ అయిపోయింది. మనకు కింద అసలు లెగ్స్ ఉన్నట్టుగా కనపడట్లేదు. చూడండి, సైడ్కి కానీ మొత్తం డిజైన్ ఇచ్చారు. ఇక్కడ సోఫాకి చూడండి, ప్లెయిన్ తీసుకున్నాం మేము, డిజైన్ ఇప్పించుకోలేదు. ఎందుకంటే 2 సేమ్ డిజైన్లో వస్తే చున్నీకి అంతగా అట్రాక్టివ్గా ఉండదు. అందువల్ల మేము ఇక్కడ ప్లెయిన్ అడిగాము, ఇక్కడ డిజైన్ అడిగాము. ఇది వచ్చేసి మేమైతే ఓన్గా మెజర్మెంట్ ఇచ్చి తయారు చేయించుకున్నాము విత్ మా బడ్జెట్లో.
ఈ వుడ్ క్రాఫ్ట్ డిజైనర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మీకు తయారు చేయడం అనేది జరుగుతుంది. అదే మనం బయట తీసుకుంటే కనుక అది ఏ సైజులో వస్తుంది, మనకు ప్లేస్కి సెట్ అవుతుందా లేదనేది డౌట్ వస్తుంది. అందువల్ల మేమైతే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు ఇంటికి వచ్చి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మా గ్యాప్ ఏదైతే ఉందో మొత్తానికి సోఫా వచ్చింది చూడండి. అదే మనం బయట తీసుకుంటే ఈ బడ్జెట్లో ఇంత బెస్ట్ క్వాలిటీతో ఏ సోఫా రాదు, ఇంత స్టాండర్డ్గా ఏ సోఫా రాదు. వాళ్ళ దగ్గర డిఫరెంట్ ట్రెండింగ్ సోఫాస్, మోడల్స్, డిజైన్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు మీకు చూపిస్తారు, మీరు సెలెక్ట్ చేసుకుంటే అది ఏ విధంగా ఉందో అలాగే డెలివరీ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఓన్లీ సోఫాసే కాదండి, ఫర్నిచర్ మీన్స్ డైనింగ్ టేబుల్, డబుల్ కాట్ బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, వుడెన్ కబోర్డ్స్, ఎనీథింగ్ మీ ఇంటికి ఏది కావాలనే ప్రతిదీ దొరుకుతుంది విత్ క్వాలిటీ. ఒకసారి విజిట్ చేసిన తర్వాత చూడండి, చూసిన తర్వాత మీరు ఆర్డర్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.